అక్కినేని నాగార్జున గారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నాసామిరంగ మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది. పర్ఫెక్ట్ పల్లెటూరి రివెంజ్ డ్రామా తరహాలో నాసామిరంగ మూవీలో నాగార్జున గారిని అయితే ప్రెజెంట్ చేశారు. ఇంతకీ నాసామిరంగ మూవీ ట్రైలర్ ఎలా ఉందో రివ్యూ ఇవ్వబోతున్నా. ఈ ట్రైలర్ లో అయితే నాగార్జున గారు ఊరమాస్ అవతార్ లో పక్కా సంక్రాంతి మూవీ అనేలా ఉంది. కృష్ణయ్యను కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా అనే విధంగా ఈ సినిమా ట్రైలర్ అయితే ఉంది. కృష్ణయ్యను వెయ్యాలంటే సావుకే ఎదురెళ్ళాలి. ఇంతకీ ఇప్పటికే రిలీజ్ అయిన నాగార్జున గారి నాసామిరంగ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం. ఇలాంటి మరెన్నో క్రేజీ అప్డేట్లు తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ సంక్రాంతి పండక్కైతే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఎత్తున సినిమాలు అయితే విడుదలవుతున్నాయి. మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం, తేజ సజ్జా హీరోగా మొదటి పాన్ ఇండియా మూవీ హనుమాన్, విక్టరీ వెంకటేష్ సైందవ్ సినిమాలతో పాటు నాగార్జున గారు నటించిన నాసామిరంగ మూవీ కూడా విడుదల కాబోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నాసామిరంగ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ట్రైలర్ లో నాగార్జున గారు అయితే మాస్ పాత్రలో కనిపించి మెప్పించారని చెప్పాలి. విలేజ్ రివెంజ్ డ్రామా తరహాలో సినిమా తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. నాగార్జున గారితో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా అషికా రంగనాథ్, మీర్నా మీనన్, రుక్సార్ తిల్లన్ నటిస్తున్నారు. డాన్స్ మాస్టర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన సినిమా జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మలయాళ సూపర్ హిట్ మూవీగా పొరింజు మరియం జోస్ అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది. సినిమా స్నేహం, ప్రేమ, రివెంజ్ కలయికలో గ్రామీణ వాతావరణంలో సినిమా చిత్రీకరించడం అయితే జరిగింది. ఫుల్ మాస్ పాత్రలో నాగార్జున గారు కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గతంలో నాగార్జున గారు నటించిన ఎదురులేని మనిషి, గరానా బుల్లోడు తరహా అదే విధంగా ఈ సినిమాలో నాగార్జున గారి పాత్ర అయితే ఉంది. చాలా సంవత్సరాల తర్వాత నాగార్జున గారు ఓ గ్రామీణ నేపథ్యం కలిగిన సినిమా చేయడంతో నాసామిరంగ మూవీపై అయితే భారీ అంచనాలు కూడా నెలకొని ఉన్నాయి. అదే విధంగా చాలా సంవత్సరాల తర్వాత ఎంఎం కీరవాణి నాగార్జున గారి సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా అల్లరి నరేష్ నాగార్జున గారికి చాలా క్లోజ్ అయిన పాత్రలో స్నేహితుడు లాంటి తమ్ముడుగా కనిపిస్తున్నాడు. ఇకపోతే రాజు తరుణ్ క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంది. గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరించినట్టు విడుదలైన ట్రైలర్ బట్టి తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి అంతకు ముందు విడుదలైన సాంగ్స్, గ్లిమ్స్, టీజర్ తో ఆడియన్స్ కి అయితే బాగానే ఆకట్టుకున్నాయి. దాదాపు కొన్ని సంవత్సరాల నుండి అక్కినేని ఫ్యామిలీకి అయితే సరైన హిట్ అయితే లేదు. నాగ చైతన్య లేదా అఖిల్ ఇద్దరు సినిమాలు చేసినా మాత్రం ఆశించిన రీతిలో విజయాన్ని అయితే అందుకోలేకపోయారు. దీంతో నాగార్జున గారు నాసామిరంగ సినిమాతో హిట్ అందుకుంటారని కూడా ఫ్యాన్స్ అయితే గట్టి ధీమాతోనే ఉండడం జరిగింది. ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలవాలని చకచకా షూటింగ్ పూర్తి చేశాడు నాగార్జున గారు. గత 2-3 రోజుల క్రితమే నాసామిరంగ మూవీ యూనిట్ అయితే గుమ్మడికాయ కూడా కొట్టేయడం అయితే జరిగింది. జనవరి 14 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. 2.5 నిమిషాల పాటు ట్రైలర్ అయితే ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ కలగలిపి పక్కా సంక్రాంతి సినిమాగా తీసుకొస్తున్నారు. నాసామిరంగ చిత్రంలో నాగార్జున గారు కృష్ణయ్య అనే పాత్ర చేస్తున్నాడు. ఊరిలో కృష్ణయ్య అంటే ఒక హీరో, అతనికి ఎదురెళ్లే ధైర్యం చేసే మగాడే లేడు. కత్తి పడితే ఊచకోతే. ఇక కృష్ణయ్య మిత్రులుగా అంజీ అలియాస్ అల్లరి నరేష్, భాస్కర్ అలియాస్ రాజ్ తరుణ్ నటిస్తున్నారు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ చుట్టే సినిమా కథ మొత్తం నడుస్తుంది. పల్లెటూరి పెద్దల మధ్య కక్షలు, కార్పణ్యాలు, పండగలు, సాంప్రదాయాలు, వాటి చుట్టూ అల్లుకున్న ఆధిపత్య పోరే నాసామిరంగా. నాగార్జున రోల్ క్యారెక్టరైజేషన్ అయితే మాస్ గా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అక్కినేని నాగార్జున గారు మాత్రం ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాని చేసిందే లేదు. సోగ్గాడే చిన్ననాయన అనంతరం మరోసారి అదే తరహా రోల్ చేశాడు. ఇక అల్లరి నరేష్, రాజ్ తరుణ్ అయితే సపోర్టింగ్ రోల్స్ లో అదరగొట్టారు. వీరికి కూడా హీరోయిన్స్, రొమాన్స్ వంటి అంశాలు కూడా ఉన్నాయి. మొత్తంగా నాగార్జున గారి నాసామిరంగ మూవీ ట్రైలర్ అయితే ఆకట్టుకుందనే చెప్పాలి. అంతేకాకుండా సినిమాపై కూడా అంచనాలైతే అమాంతం పెంచేసింది. సంక్రాంతి బరిలో నాసామిరంగ గట్టి పోటీ ఇవ్వడం అయితే ఖాయంగా ఉంది. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించగా నాసామిరంగ చిత్రానికి విజయ్ బిన్ని దర్శకుడు. శ్రీనివాస సిల్వర్ స్కీమ్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.